ఫర్ ద స్పిరిట్ హీ కాస్ట్ టు డ్వెల్ ఇన్ అస్. హీస్ యర్నింగ్ అని ఉంటుంది, హీస్ జెలస్ అని ఉంటుంది అన్నమాట. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఊరికేనే లేడనమాట. హీఈస్ విత్ అన్ ఎమోషన్, ఒక డీప్ యాంగ్విష్. హీస్ యర్నింగ్ అవుట్ ఆఫ్ జెలసీ. హీ వాంట్స్ అస్ టు మూవ్. గిద్యోన్తో మళ్ళీ మళ్ళీ మాట్లాడతాడు దేవుడు. హీ వాంట్స్ గిద్యోన్ టు మూవ్. ఎందుకంటే ఇజ్రాయెల్ని మీద్యానీయుల చేతిలోంచి విడిపించడానికి సమయం వచ్చింది. గిద్యోను ఎన్నిక చేయబడ్డవాడు. గిద్యోను మూవ్ అవ్వాలి. ఇచ్చయించడం మొదలుపెట్టాడు దేవుడు గిద్యోను హృదయంలో. దాని కార్యసిద్ధకము చేయడము గిద్యోను ప్రారంభించాలి. భయపడుతున్నాడు, అయినా కానీ అయితేనేంటి అని చెప్పిన మా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఐ విల్ డూ ఇట్. పొద్దున్న చేయలేకపోతున్నానేమో, కానీ సాయంత్రం అన్నా చేస్తాను. ఇవాళ చేయట్లేకపోతున్నారేమో, పొద్దున్న బైబిల్ చదవలేరేమో, పొద్దున్న ప్రార్థన మిస్ అయ్యారేమో, పడుకునే ముందన్నా గుర్తు చేసుకొని చేయడానికి ప్రయత్నించడం. ఇవాళ నేను అక్కడ వెళ్ళి, ప్రభు నేను బలిపీఠం దగ్గర నా అర్పణను తీసుకురొచ్చాను, కానీ దేవుడు ఏమంటున్నాడు, అది అర్పించే ముందు వెళ్ళి నీ సహోదరుడితో, వాడికి నీకు మధ్యలో ఏమన్నా డిఫరెన్స్ ఉంటే గో లీవ్ ద గిఫ్ట్ ఫస్ట్, మేక్ ఇట్ క్లియర్. రిలేషన్షిప్స్ని రెస్టోర్ చేసుకోండి, అప్పుడే వచ్చి బలిని అర్పించండి అని అంటున్నాడు. ఇవాళ చేయలేకపోతున్నానేమో, పొద్దున్న ఆపర్చునిటీ వచ్చింది, పొద్దున్నే మాట్లాడాడు, నేను సారీ చెప్పొచ్చు కానీ చెప్పలేకపోతున్నాను, అవునా, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. లేకపోతే మేబీ అవతల వాడు తప్పు చేశాడేమో, అవతల వాడు స్ట్రగుల్ అవుతున్నాడేమో మనతో క్లియర్గా మాట్లాడడానికి. కానీ మనము పర్వాలేదు, ఐ అండర్స్టాండ్ యువర్ స్ట్రగ్లింగ్ కదా, తర్వాతనే చేయడానికి రెడీగా ఉండాలి. కానీ డెడ్ లైన్ పెట్టుకోండి. డెడ్ లైన్ పెట్టుకున్నాడు అనమాట గిడియోను. పొద్దున్న నేను చేయాల, అందరు మేల్కొని ఉన్నారు, చీకటప్పుడు చేస్తాను డెఫినెట్లీ, ఓకే, కానీ చేశాడనమాట. దాని తర్వాత కూడా మీరు చూస్తే ఇంకా కిందికి వస్తే ఫైనల్లీ ఇప్పటివరకు అయితే దేవుడు ఆరాధన విషయంలో వ్యవహరించే విషయాలు బయలుపరుస్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది, ఆరాధన ఫస్ట్ మిద్యానీయులను హతమార్చే ముందు మొదట మనము ఎవరిని సేవించేవారం అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. హల్లెలూయా. మిద్యానీయులు అటాక్ చేసే ముందు ఇతర దేవుళ్ళు దేవతలతో వ్యవహరించాలి, మన ఐడల్స్తో వ్యవహరించాలి. ఇది ఒక బ్యాటిల్ ఉంది. పరాక్రము గల బలాజ్యుడా అని దేవుడు అన్నాడు. ఇమీడియట్లీ వెళ్ళి యుద్ధంలో అడుగు పెడతామా? పెడితే అక్కడ దేవుడు మనతో ఉండడు, మన కోసం పోరాడాడు. ఎందుకంటే మనకు విజయం దయచేసిన తర్వాత కూడా మనము దేవుణ్ణి ఆరాధించే ప్రజలుగా మిగిలం, ఆ ఐడల్స్ పట్టుకొనే ఉంటాం అన్నమాట. అందుకే యేసుప్రభు ఏమంటున్నాడు, దిస్ ఈజ్ అ స్ట్రైట్ పాత్ అండ్ ద గేట్ ఈజ్ ఆల్సో నారో గేట్. గేట్ చాలా చిన్నది. మొన్న మా తమ్ముడు ఇంకా నికోల్ వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఒక ఇల్లు చూస్తాం అక్కడ దండముడి ఎంక్లేవ్లో కొన్ని రోజులు ఉండడానికి. డ్యూప్లెక్స్ హౌస్, అది పెద్దగా ఉంది, మంచిగా ఉంది. కానీ ఆ గేట్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ టర్న్ తీసుకొని ఆ మెట్లు చాలా నేరుగా ఉన్నాయి. సోఫా తీసుకెళ్ళాలనుకున్నా, మంచం తీసుకెళ్ళాలనుకున్నా అసలు పాసిబుల్ కాదు. పైనుంచి బాల్కనీ నుంచే దానికి పైన తాడ్లతో లాగాల. సో యూ హ్యావ్ టు లెట్ డౌన్ లాట్ ఆఫ్ బ్యాగేజ్ అట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ద నారో గేట్. ఆ నారో గేట్లో అందుకే క్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఏం చేస్తారు, గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గర 2 స్ట్రిప్స్ని పెడతారు కదా, ర్యాంప్ లాగానో లేకపోతే సైడ్లో రైలింగ్స్ పెట్టేస్తారు. గుళ్ళల్లో ఇంతే ఉంటుంది డిస్టెన్స్, ఇక్కడ నుంచి గోపురం కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ వరకు వెళ్ళాలంటే మార్గం ఎట్లా ఉంటుంది, మొత్తం ఎస్ షేప్లు అట్లనే ఉంటుంది కదా. ఎందుకు ఆ ఫ్రేమ్ అట్లా చేశారనమాట, నారో ఫ్రేమ్. దాంతో ఏమవుతుంది, అందరు కూడా క్రమంగా ఎంటర్ అవుతారు. ఇంకా అనవసరమైన బ్యాగేజ్ కూడా లోపల తీసుకెళ్ళడానికి వీలు ఉండదు. బస్సులో వెళ్ళాలా, కానీ బస్సులో పెద్ద చైర్ పట్టుకొని లోపల వెళ్ళగలుగుతావా? వెళ్ళలేం. ఎందుకు, అది నారోవే, అందులో ఉట్టి మనుషులే రావాలా. నేను ఒక సోఫా కూడా పట్టుకెళ్తాను మా ఇంటికి అని అనుకుంటే కుదురుతుందా? కుదరదు.
మంచాన్ని కారులో పెట్టి తీసుకెళ్తామా? తీసుకెళ్ళాం. పోర్టర్ కాల్ చేస్తాము, ఒక ఆటో అరేంజ్ చేస్తాం దానికోసం. ఎందుకు? ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ కోసమే ఉందన్నమాట అది. అట్లానే దేవుని నీతిమంతుల కొరకే ఉంది దేవుని రాజ్యం. అక్కడ వెళ్ళాలంటే ద వే ఇస్ నారో అండ్ ద పాత్ ఇస్ స్ట్రైట్ అని అంటాడు అనమాట. లీవ్ ఎవ్రీథింగ్, సులువుగా మిమ్మల్ని చిక్కులో ఉంచే పాపము మరి ప్రతి ఒక్క అనవసరమైన భారాన్ని మీరు అక్కడే వదిలిపెట్టి ముందుకు వెళ్ళండి అని అంటాడనమాట. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికి. 2024లో ఏమేమి జరిగిందో, ఏమేమి చేయలేకపోయారో అన్నీ మర్చిపోండి, పర్వాలేదు. అసెస్ చేయడం కూడా మీరు ప్రయత్నించుకోకండి. జస్ట్ విత్ అ రిన్యూడ్ మైండ్, ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరంలో అడుగు పెట్టండి. వెనుకున్న వాటిని మర్చి అని ఉంది కదా, ఇంకొకసారి గుర్తు తెచ్చుకొని అసెస్ చేసుకొని అని అంటున్నారా దేవుడు? లేదు, మర్చిపోండి, పర్వాలేదు, వదిలేసేయండి, ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఐఎమ్ విల్లింగ్ టు డూ అ న్యూ వర్క్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ అని చెప్తున్నాడు దేవుడు. దాని తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ రణరంగంలో అడుగుపెట్టే ముందు మళ్ళీ భయపడతాడు అన్నమాట. భయపెట్టి, ప్రభువా ఇంకొకసారి నేను మిమ్మల్ని, నాకు తెలుసు మీరు నాకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు చూడండి ఏమవుతుంది ఇక్కడ. గిద్యోను ప్రార్థన చేస్తూ వెళ్తున్నాడు, దేవుణ్ణి వెతుకుతూ వెళ్తున్నాడు, దేవుడు రాజ్యాన్ని వెతుకుతూ వెళ్తున్నాడు అన్నమాట. వెతుకుతూ ఉంటే నూతన బలాన్ని పొందుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా. మనకు నూతన బలం కావాలి కదా. ఈ రోజున్న బలము ఈ రోజున్న వాటికే సరిపోతుంది. రేపున్న టాస్క్స్ని కంప్లీట్ చేయాలంటే రేపు కొత్త బలం కావాలి, నూతనమైన బలం కావాలి. సరే, నా దగ్గర బలం లేకుండే నా బలిని మీరు స్వీకరించి మీరే నాతో మాట్లాడిన విషయాన్ని మీరు నిర్ధారించారు. ఇప్పుడు నెక్స్ట్ మా ఇంటోళ్ళ బలిపీఠం అంతా పగలగొట్టాలి. సరే, నేను అది పొద్దున్న చేయలేకపోయినా సాయంత్రం చేశాను. సరే, మీరు నాకు తోడుగా ఉన్నారు, నాకు ఫేవర్ దొరికింది, మా వాళ్ళందరూ కూడా నాతో ఉండి నా పక్షానే ఉండి మాట్లాడారు. కానీ ఇప్పుడు నేను యాక్చువల్లీ మిద్యానీయులతో పోరాడడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు అక్కడ వెళ్ళాలి, శత్రువుని ఎదిరించాలి. కానీ ప్రభువా నాకు నూతనమైన బలం కావాలి తండ్రి, ఇంకొకసారి నాతో మాట్లాడండి అని అంటాడు. ప్రభువా ఇదిగోండి, నేను పొద్దున్నే లేచి చూస్తాను, బండ ఉంది, బొచ్చు ఉంది, అవునా, ఫ్లీస్ ఉంది, ఇంకా స్టోన్ ఉంది. నేను ఒక్కసారి లేస్తాను ప్రభువా. ఈరోజు మీరు ఒకవేళ ఆ బొచ్చు తడితో నాని ఉంచి బండ పైన ఒక్క చుక్క నీళ్ళు కూడా లేకుండా మీరు చేయండి, నేను కొంచెం ధైర్యం తెచ్చుకుంటాను ప్రభువా, నేను వెళ్తాను అప్పుడు అని అంటాడు. జరుగుతుంది అట్లానే. బాగుంది, థ్యాంక్ యూ లార్డ్, నూతన బలాన్ని ఇచ్చారు. కానీ మళ్ళీ ఇంకొకసారి రుచి చూడాలని ఉంది ప్రభువా, మళ్ళీ మాట్లాడండి ప్లీజ్ అని అంటాడు. అంటే ఏమంటాడు ఈసారి? అయితే ప్రభువా మీరు ఏమనుకోకండి, నేను ఇంకొకసారి అడుగుతాను, మీరు కోపడకండి, ఈసారి బొచ్చు ఎండిపోయి ఉండాలి, బండ పైన నీళ్ళు ఉండేటట్టు, మంచు ఉండేటట్టు చేయండి ప్రభువా అని అంటాడు. అది కూడా చేస్తాడు. చూస్తున్నారా, గిద్యోన్ని పరాక్రమము గల బలాజ్యుడా అని పేరు పిలిచారు, కానీ ఇతను డౌట్తో స్ట్రగుల్ అవుతున్నాడు. కానీ ప్రతి అడుగున ఆ డౌట్ని క్లియర్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చాలా అందుకైనా గొర్రెల కాపరిగా పేరు పొందుకున్నాడు. హీ డీల్స్ విత్ ఆల్ ఆఫ్ అస్ వెరీ సెన్సిటివ్లీ. హీ డీల్స్ విత్ దిస్ షీప్ వెరీ సెన్సిటివ్లీ. మొన్న కిరణ్ అన్న మాట్లాడుతున్నప్పుడు కూడా సమరయ స్త్రీ గురించి ఒక మంచి మాట అన్నాడు. సమరయ స్త్రీతో ప్రభువు ఏమడిగారు? అయితే వెళ్ళి నీ భర్తను తీసుకురా అని అంటాడు. అనగానే నాకు భర్త లేరు ప్రభువా అని అంటాడు. దాని తర్వాత నీకు 5 భర్తలు ఉండండి, కానీ ఇప్పుడున్న వాడితో కూడా నువ్వు సరైన సంబంధంలో లేవు అని మాట బయలుపెట్టిన తర్వాత తను మాట మార్చేస్తుంది. మాకు చెప్పారు ప్రభువా, ఏమంటారు, రక్షకుడు వస్తాడని, అభిషక్తుడు వస్తాడని. దాని తర్వాత యేసుప్రభు మళ్ళీ అదంతా పక్కన పెట్టి నేను నీ భర్త గురించి మాట్లాడుతున్నప్పుడు కమ్ ఆన్ లెట్ us డిస్కస్ అబౌట్ యువర్ పాస్ట్ అని అంటున్నాడు. పాస్ట్ని రివీల్ చేశాడు అంతే, దాని గురించి డిస్కస్ చేయాలని ఉద్దేశించాడు దేవుడు. లీవ్ ఇట్ అని అంటాడు. నేనున్నాను కదా ఇప్పటి నుంచి తోడుగా. ఆరాధన విషయంలో మీరు ఇప్పటి వరకు యెరూషలేంలోనే లేకపోతే ఏమంటారు యూదుల మధ్యలోనే దేవుడు ఉంటాడని అనుకున్నారు కదా. నేను ఇప్పుడు చెప్తున్నాను, తండ్రి ఇలాంటి వారి కోసము ఎదురు చూస్తున్నారు, ఎవరైతే ఆయన్ని ఆత్మతోనూ
సత్యముతోనూ ఆరాధిస్తారో వారి కొరకు. గిద్యోనుతో మాట్లాడిన దేవుడు అక్కడ అతన్ని రెడీ చేసిన తర్వాత 32,000 మంది సైన్యం రెడీగా ఉంది, కానీ దాన్ని ఫిల్టర్ చేసి 300గా చేస్తాడు కదా. ఎందుకు? సరే, ఇప్పుడు విశ్వాసం అయితే రెడీ అయిపోయింది. గిద్యోన్ కన్విన్స్ అయిపోయాడు అనమాట, దేవుడు నిజంగానే నాకు తోడుగా ఉన్నాడు. 2 సైన్స్ అడిగిన ఆ 2 సైన్స్ కూడా ఇచ్చాడు, ఆ 2 చిహ్నాలు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు నేను కలిగి ఉన్న నా 32,000 సైనికులతో నేను వెళ్తాను, మిద్యానులతో నేను కొట్లాడతాను అని అంటాడు. కానీ అక్కడ కూడా దేవుడు వచ్చి ఏం చేస్తాడు? లేదు, నీ దగ్గర ఉన్న బలం అంతటితో నువ్వు వెళ్ళావనుకో, మిద్యానులతో నువ్వు పోరాడిన తర్వాత విజయం వచ్చిన తర్వాత అప్పుడు నువ్వేమంటావు? నా దగ్గర 32,000 మంది సైనికులు ఉన్నారు కాబట్టి మేము గెలిచాము అని అంటావు. అప్పుడు మహిమ ఎవరికి వెళ్తుంది? మానవుడికి వెళ్తుంది కదా. దేవుడు మహిమపరచబడతాడా? అప్పుడు బహుశా గిద్యోను ఎవరికి చెప్పడు కూడా, యాక్చువల్లీ దేవుడు నాతో మాట్లాడు, నేను చూశాను, ఆయన్ని నాకు బలం ఇచ్చాడు అనే మాటలు చెప్పకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆయన సాక్ష్యము కప్పబడొద్దు, దేవుని వెలుగు దాచిపెట్టబడొద్దు. ఎవరు మీలో ఒక దీపాన్ని వెలిగించి ఒక బాస్కెట్ కింద పెడతారు అని అంటాడు ప్రభు, అవునా? దేవుడు పని మొదలు పెట్టాడనంటే ఇట్ హ్యాస్ టు గివ్ లైట్ టు ఎవ్రీ వన్. ఆ విషయాలు అందరికీ సాక్ష్యం రూపంగా వెల్లడి చేయబడాల. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, సిటీ ఆన్ అ హిల్ అని అంటాడు కదా. సిటీ ఆన్ అ హిల్ అని అంటాడు. అందరు గొప్ప గొప్ప సాక్ష్యాలు ఎందుకు ఇస్తారు? ఎంత బలహీనంగా ఉండే అయినా కానీ నేను ఫైనలీ అది చేయగలిగాను. నా బలహీనతల్లో నేను ఏవి చేయలేకపోయిన పరిస్థితుల్లో అడుగున దేవుడు నన్ను ఎలా బలపరిచాడో అనే విషయాలే మాట్లాడుకుంటూ సాక్ష్యం ఇస్తారు కదా ప్రభు గురించి. హీ వాంట్స్ దాట్ టెస్టిమనీ టు బి ఎస్టాబ్లిష్డ్. చిత్తగించడం మొదలుపెట్టాడు, అది కార్యసిద్ధిగా కంప్లీట్ అవ్వాలి. పని చేసేవాడు మాత్రము దేవుడే. అందుకే ఆ వర్స్ చాలా జాగ్రత్తగా ఉంచున్నారు. ఫర్ ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్స్ బోత్ టు విల్ అండ్ టు డూ. లేకపోతే నేనే చేశాను అని చెప్పుకుంటాం. ద్వితీయోపదేశ ఖండంలో మీరు చూస్తే ప్రభు అంటారు, మీరు ఒకరోజు చాలా బలాన్ని పొందుకొని స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీరు నేను చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి అన్నీ నేనే నా సొంత శక్తితోటే నేను పొందుకున్నాను అని మీరు అతిశయపడకుండా ఉండడానికి నేను హెచ్చరిక ఇస్తున్నాను మీకు. బీ కేర్ఫుల్ అని అంటాడు. మీరు జడ్జెస్లో చూస్తే కూడా మళ్ళీ ఇజ్రాయెల్ వెన్ ఇట్ బికేమ్ వెరీ స్ట్రాంగ్ ఇట్ ఫర్గాట్ ఇట్స్ గాడ్ అని ఉంటుంది. మనం బలవంతులుగా అయినప్పుడు దేవుణ్ణి ఈజీలీ మర్చిపోతాం అన్నమాట. జడ్జెస్లో గిడియోన్ని రెడీ చేస్తాడు దేవుడు అట్లానే. అందుకే హృదయంలో విశ్వాసం జనరేట్ చేస్తాడు, నోటి వరకు తీసుకొచ్చి కన్ఫెస్ చేపిస్తాడు. కానీ ఆ పనిని పూర్తి చేసేవాడు, కొనసాగించేవాడు మాత్రము దేవుడే. మనమందరం మంటి గట్టలము కదా, వీఆర్ వెజల్స్ ఆఫ్ క్లే. కానీ బలం ఎవరిది? ఆయనదే. హల్లెలూయా. సో ఆయన మొదలుపెట్టిన కార్యము ఈరోజు మొదలైందనంటే హీ విల్ టేక్ అస్ త్రూఅవుట్ 2025. మీకు ఒక ఇంట్రెస్టింగ్ వర్స్ చూపిస్తాను. వీఆర్ క్లోజింగ్, ఓకే, వీఆర్ క్లోజింగ్. ఎజెకియల్లో 38, 39, 40, ఓకే 40 నుంచి చూస్తే 48 చాప్టర్స్ ఉన్నాయి ఎజెకియల్లో. 40వ అధ్యాయం నుండి మందిరాన్ని కొలత చేసే ప్రక్రియ మొదలవుతుంది అన్నమాట. మెజరింగ్ ఆఫ్ ద టెంపుల్. ఈ 40 నుంచి 48 వర్సెస్ మీరు చదవగలిగారంటే సక్సెస్ఫుల్లీ వర్డ్గా మీరు చాలా గ్రేట్. ఎందుకంటే ఇందులో ఎన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. కానీ అయినా నేను ఒకసారి ట్రై చేశాను, ప్రభు ఇది డిఫికల్ట్ ఉంది, బట్ ఐ హ్యావ్ టు రీడ్ ఇట్. బైబిల్లో డిఫికల్ట్ పోర్షన్స్ని మీరు వదిలిపెట్టొద్దు ఎప్పుడు. ఇది చాలా కష్టంగా ఉంది, ఐ కాంట్ రీడ్. జీనియాలజీయా, వంశావళ చదవండి. దేవుని లెవిటికస్ మొత్తం పూర్తిగా చదివేసిన వారు ఉన్నారు ఇక్కడ.
నియమాలు నియమాలు, ఎన్ని నియమాలు, ఎంత కాంప్లికేటెడ్గా ఉంది మొత్తం. అసలు వదిలిపెట్టకండి, ఎందుకంటే అందులోనే వజ్రాలు దాగి ఉంటాయి. వజ్రము బంగారము తీయాలంటే ఎట్లా తవ్వుతారు కదా, తవ్వికలు చేస్తూనే ఉండాలి కదా. సో నేను చదువుతున్నప్పుడు ఐ కేమ్ టు అ పాయింట్, అందులో ఒక మాట రాస్తుంది 46లో, చాప్టర్ 46లో 9వ వచనం నుండి 9 వచనం చదవండి. హల్లెలూయా. వారు వచ్చిన మార్గమున తిరిగి వెళ్ళక అందరూ తిన్నగా వెళ్ళాలా. మీ ఎంట్రీ పాయింట్ ఒకటి, కానీ తిరిగి ఎంట్రీ పాయింట్కి వెళ్ళకండి అని అంటున్నాడు. మీరు ఎట్లా వచ్చారో తిరిగి అట్లా వెళ్ళకండి అని చెప్తున్నారు దేవుడు. గో స్ట్రైట్. నో వన్ షల్ రిటర్న్ బై ద వే of the gate by which he entered, but shall go straight out. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడండి. డోంట్ రిమైన్ యాజ్ యు వర్. మీరు ట్రై చేసిన మార్గాలు ఏవైతే వర్క్ అవ్వవో మళ్ళీ తిరిగి ఆ మార్గంనే ట్రై చేయడానికి ట్రై చేయకండి. గో స్ట్రైట్ అని అంటున్నాడు. ఇవన్నీ అర్పణలు అయిపోయిన తర్వాత మందిరము ఈ మెజర్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక మనం దేవుని పరిపూర్ణతలో, గిద్యోను అడుగున దేవుని కనుక్కుంటూ, దేవుని వెతుక్కుంటూ, నూతన బలాన్ని పొందుకుంటూ ఫైనల్ మీదియాన్యులను ఓడించేసేసాడు. దేవుడు ఏమన్నాడు, ఒక్క వ్యక్తిలాగా వెళ్ళి నువ్వు పోరాడతావు గిద్యోను అని అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ మీరు గమనిస్తే మిద్యానీయులు చనిపోకముందు, వాళ్ళు హతమార్చబడే ముందు దేవుడు ఇంకొక కన్ఫర్మేషన్ కూడా ఇస్తాడు. ఏంటిది అది? ఆ రోజు రాత్రి అక్కడ అందరు మిడియానైట్స్ ఇట్లా క్యాంప్లో ఉంటే గిద్యోను 300 సైనికులతో వెళ్ళి అక్కడ ఉండగా గిద్యోను పక్కన ఇద్దరు ఉన్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఒక కళ గురించి మాట్లాడుకుంటారు కదా. ఒరేయ్, నాకు నిన్న రాత్రి కళ వచ్చిందిరా. ఏంటిది ఆ కళ? ఒక బార్లీ రొట్టె ముక్క పైనుంచి పడి అది డొర్లి మిద్యానీయుల యొక్క టెంట్ పైన పడి ఆ టెంట్ అప్సైడ్ డౌన్ అయిపోయింది అని చెప్తాడు. నాకు ఒకసారి చూద్దామా తెలుగులో, ఇంట్రెస్టింగ్, అది కామెడీగా అనిపిస్తుంది నాకు. అది జడ్జెస్ ఇది లాస్ట్ అనమాట. దీని తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్ ఇది. అయితే 13th కదా, 7:13. ఏమి దొర్లిందంట? ఒక యవల రొట్టె, బార్లీ బ్రెడ్. ఓకే, a loaf of barley bread was tumbling into the camp of Midianites. మిద్యానీయుల క్యాంప్లో డొర్లుకుంటూ వెళ్ళి, and it came to the tent and struck it so that the tent fell and turned upside down. టెంట్ ఎప్పుడైనా కింద పడితే అది అప్సైడ్ డౌన్ అవడం చూసారా? ఎంత ఫన్నీగా ఉంది అది. టెంట్ పడిందంటే ఎట్లా పడిందో అట్లనే కుప్పకొలుతుంది. దేవుడు మిద్యానీయులతో, మన శత్రువులతో, మన విరోధులతో ఎలా వ్యవహరించబోతున్నాడు అని అంటే, వాళ్ళు కుప్పకూలడమే కాదు, పడిన తర్వాత మళ్ళీ అప్సైడ్ డౌన్ అవుతారంట. హల్లెలూయా. సో ఆయన ఒక విజయం ఇస్తే అది సంపూర్ణ విజయం ఉంటుంది. ఆయన బలం ఇస్తే అది సంపూర్ణ బలం ఉంటుంది. మనం విశ్వాసంలో అడుగుపెట్టామని అంటే సంపూర్ణ విశ్వాసంలో అడుగుపెట్టాలని ఆయన కోరిక. ఆయన మనల్ని సంపూర్ణతలో నడిపిస్తున్నారు.
ఏది కూడా హాఫ్ హార్టెడ్గా చేసి, ఒకవేళ మీరు మొదలు పెట్టినా కానీ హాఫ్ హార్టెడ్గా స్టార్ట్ చేసినా కానీ, రిమెంబర్ యూ హ్యావ్ టు ఎండ్ ఇట్ హోల్ హార్టెడ్లీ. 2025 డిసెంబర్ రోజు మన మధ్యలో ఉన్న టెస్ట్ మనీస్, నేను 2024లో ఏమైతే చేయలేకపోయానో, నేను ట్రై చేశాను జనవరి 25లో, కానీ అది ఇంకా ఇన్కంప్లీట్గానే ఉంది. ఎంతమంది బైబిల్ని పూర్తి చేయాలని ఎన్నిసార్లు రిజాల్వ్ చేసుకున్నారు? ఎవ్రీ ఇయర్, అవునా? కానీ చేయగలిగారా? సో ఇప్పుడు మొదలు పెడితే గాడ్ ఈజ్ సెయింగ్ ఐ విల్ లీడ్ యూ టు కంప్లీషన్, బట్ స్టే విత్ మీ అని అంటున్నాడు. నాతో ఉండండి మీరు. ఓకే, ఆ ఫైనల్ ఈ కళ గురించి వినగానే అప్పుడు ఏమంటాడు? అయితే ఇంకొకటి ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడు. ఏంటిదంట ఇంటర్ప్రిటేషను? 15th verse చూడండి. ఏంటిది తాత్పర్యము? 14వ వచనంలో ఆ రొట్టె అట్లా పడి గిద్యోను టెంట్ మీద పడి టెంట్ అప్సైడ్ డౌన్ అవ్వడం అంటే దాన్ని ఏమనుకుంటున్నావు? మన గిద్యోను ఒక ఖడ్గమే అది. సో ఈయనని బట్టి అందరు ధైర్యం తెచ్చుకున్నారు, కానీ ఈయనలో ఇంకా ధైర్యం కొదువవుతుంది. ఆ కొదువైన ధైర్యాన్ని కూడా కంప్లీట్ చేయడానికి దేవుడు ఇంకొక డ్రీమ్ కూడా ఇస్తున్నాడు వాళ్ళ పక్క వాళ్ళ మధ్యలో. మనం సంఘంగా మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం కదా చాలా విషయాలలో, బట్ దెన్ గాడ్ విల్ గివ్ అ డ్రీమ్ టు సంబడి and we all are strengthened. దేవుడు ఇలా పనిచేస్తాడండి. ఆయన విశ్వాసానికి కర్త, కొనసాగించేవాడు, పనిని తుది ముట్టించేవాడు. ఆయన అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నా, అయితే ఏంటి, నువ్వు వెళ్ళు. పరాక్రమం గల బలాఢ్యుడా, నువ్వు వెళ్ళు, నేను నీలో పనిచేస్తున్నాను చిత్తగించడానికి, కార్యసిద్ధంగా కంప్లీట్ చేయడానికి, నా గుడ్ ప్లెజర్స్ కోసం, బట్ స్టే విత్ మీ అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి యేసయ్య, మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభువా, మీరు ఇంకెన్నో విషయాలు మాతో మాట్లాడి బలపరచాలని ఆశపడుతున్నారు, కానీ ప్రభువా అది ఇప్పుడు సాధ్యం కాదు. ఈ రోజంతటా కూడా ప్రభువా, పడుకునేంత వరకు కూడా, ఈ వారం అంతా కూడా మీరు మాతో మాట్లాడడం కంటిన్యూ చేయండి. ఎందుకంటే ప్రభువా, ఈరోజు ఉన్న బలంలో మేము తండ్రి రేపటి యుద్ధాలు పోరాడలేం ప్రభువా. మాకు నూతన బలం కావాలి. మీరు మాకు తోడుగా ఉన్నారని ఎన్నో సాక్ష్యాల ద్వారా, మేళ్ళ ద్వారా మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నారు తండ్రి. మేము తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చాలి. వీ హ్యావ్ టు లార్డ్ ఫాదర్ గాడ్ కంప్లీట్ యువర్ వర్క్ లార్డ్. హెల్ప్ అస్ దేర్ ఫర్ ఫాదర్. మరొకసారి తండ్రి ఈ వారమంతా కూడా మీ చేతికి అప్పగించుకొని ప్రభువా, మీ బలంలో నడుస్తామని మేము తీర్మానం తీసుకొని ప్రభువా, మీలో నిలకడగా ఉంటామని ప్రభువా నిర్ణయం తీసుకొని, ఈ యొక్క చిన్న ప్రార్థన మా ప్రభు అయిన యేసు శక్తిగల నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.